హర్ష ఇంటికి రాగానే సూర్య అయితే హర్షని ఇలా అడుగుతూ ఉంటాడు. ఏంటి హర్ష బైకుల మీద తిరగడం, నువ్వు అలా తిరగడం నేను నాన్నగారు చూసాము అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని హర్ష అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అది కాదు పెదనాన్న అని చెప్పి అనేలోపే ఆపరా అని చెప్పి గౌరీప్రసాద్ అయితే అడుగుతూ ఉంటాడు. ఏంటి నువ్వు చదువుకుంటావని పంపిస్తే నువ్వు ఇలా రోడ్ల మీద షికార్లు తిరుగుతున్నావు, ఒకసారి కుట్టిని చూసి బుద్ధి తెచ్చుకో అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న ఇందమ్మ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ కుట్టితో నా కొడుకుని పోల్చడం ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక హర్ష అయితే ఇంకెప్పుడు ఇలా చేయను పెదనాన్న అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో గౌరీప్రసాద్ ఇలా అంటూ ఉంటాడు. నీకు చదువుకోమని పంపిస్తే నువ్వేమో ఊరు మీద తిరుగుతూ ఇలా బలాదూర్లు షికారులు చేస్తున్నావు. కనీసం కుట్టిని చూసి నేర్చుకో. కుట్టి చూసావా, తనకి అమ్మ తల్లిదండ్రులు లేకపోయినా పెంచిన తల్లిదండ్రులు చదివిస్తున్నారు. తను స్టేట్ ఫస్ట్ వచ్చింది. తనని చూసైనా సరే కొంచెమైనా బుద్ధి తెచ్చుకో అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని కుట్టి అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది. కిందమ్మ అయితే దాంతో నా కొడుకుని పోల్చుతున్నారు, ఎంత నీచంగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.